మంచిర్యాల జిల్లాలో సింగరేణి అంతర్జాతీయ స్థాయికి విస్తరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. అవకాశం ఉన్న అన్ని రంగాల్లో సత్తా చాటడానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఇందుకోసం కొత్తగా 2 లిస్టెడ్ కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శతాబ్దానికి పైగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సింగరేణి సంస్థ బహుముఖ విస్తరణపై దృష్టి సారించింది. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార విస్తరణ కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్, సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేర్లతో 2 కొత్త కంపెనీలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ దేశ విదేశాల్లో కీలక ఖనిజాల తవ్వకాలు చేయగా, సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ దేశంలోనే పలు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యుత్తును విక్రయించనుంది. ఈ 2 కంపెనీల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రైవేటు సంస్థల ప్రవేశంతో సింగరేణికి పోటీ పెరిగింది. దీంతో ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొని ఇతర రాష్ట్రాల్లో గనులను కొనేందుకు కసరత్తు చేస్తోంది. బొగ్గుపైనే ఆధారపడకుండా ఇతర ఖనిజాల తవ్వకాలపై దృష్టి సారించింది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే సింగరేణి ఎక్కడ ఉందంటే తెలంగాణలో ఉంది. అంతే కదా, మనం ఢిల్లీకి వెళ్ళినా వేరే రాష్ట్రానికి వెళ్ళినా అమెరికా ఏం చెప్తాం, సింగరేణి తెలంగాణలో ఉందని. మనం ఇప్పుడు సింగరేణి తెలంగాణలో ఉందని కాదు. మీరు పూరి జగన్నాథ దర్శనంకి వెళ్తే అక్కడ ఎవరు పెడితే అరే ఒరిస్సాలో కూడా మా సింగరేణి ఉంది, ఒరిస్సాలో కూడా మా సింగరేణి ఉంది. రాజస్థాన్కి వెళ్తే మీ జైపూర్, జైసల్మేర్, ఉదయపూర్కి వెళ్తే రాజస్థాన్ కూడా మేము సోలార్ పెడుతున్నాము, రాజస్థాన్ కోసం థర్మల్ పవర్ ప్లాంట్ చేస్తాం. అలా భరోసా మనకి ఇప్పుడు వచ్చింది. అలాగే మన కర్ణాటక వెళ్తే మీరు కర్ణాటకలో కూడా మనము బంగారం, రాగి కనుల అన్వేషణ చేస్తున్నాం. సో సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక పాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థగా మనమందరము తీర్చిదిద్దాము. ఈ సంస్థను దేశవ్యాప్తంగానే కాదు, నెక్స్ట్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఆఫ్రికా ఖండంలో ఉన్న కూడా అత్యంత విలువైన ఖరీదైన బ్లాక్ల కోసము ఖచ్చితంగా మన విదేశాల్లో కూడా మనం కాలు మోపుతామని ఈ సందర్భంగా